ప్రియమైనటువంటి దేవుని వర్లరా, క్రైస్తవులైన ప్రభుత్వ అధికారులు అన్య దేవుళ్ళని పూజించవచ్చా? మరి ఇప్పుడు వీళ్ళని మనం ఎలా అర్థం చేసుకోవాలి? వీళ్ళు ఒక మనుషులే కదా మొదటిది. రెండవది, వీరు అధికారంలో ఉన్నారు కదా. ఈ అధికారంలో మనుగడ సాగించాలంటే రాజు మద్దతు ఉండాలి కదా. కొన్నిసార్లు ప్రజల మద్దతు లేకపోతే రాజుగారు కూడా మరి ప్రజల మద్దతు లేదు అని చెప్పి అధికారంలో తొలగించేటువంటి అవకాశము ఉంటుంది. ప్రజలకి భిన్నమైనటువంటి ప్రజల మనోభిష్టానికి భిన్నంగా ఉన్నటువంటి వాడు అధికారంలో ఉంటే మళ్ళీ రేపు నాకు తలనొప్పులు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో తొలగించడానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఇవేవి పట్టించుకునకుండా వారు తేటతల్లంగా చెప్పేశారు, అయ్యా మేము చనిపోయినా పర్వాలేదు అంటే దాని అర్థం ఏంటి? అధికారం గురించి ఏం చెప్పినట్టు? ఇప్పుడు అధికారం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. అధికారం శాశ్వతం కాదు, అసలు మేమే శాశ్వతం కాదు. అలాంటప్పుడు ఈ బోడి అధికారము ఎవరికి కావాలి? ఎలా అయితే అలా అయింది, అది దేవుని చిత్తం. కానీ నీవు నిలబెట్టినటువంటి ప్రతిభకు మాత్రం మేము మొక్కము. ఇప్పుడు నయమానుని షడ్రకు మెషకు అబేద్నెగోలని పోల్చండి. ఒక మనసులో పెట్టుకోండి. అలాగే దానియేలు దగ్గరికి వద్దాం. ఇదంతా మీకు తెలిసిందే, కాకపోతే ఇప్పుడు కంపారివిటీ అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి ఆ సందర్భాన్ని తీసుకొస్తున్నాను. ఇప్పుడు దానియేలు గారు ఏ పొజిషన్లో ఉన్నారంటే, ఇప్పుడు వీళ్ళు ఓ స్థాయి అధికారం అంటే విచారణకర్తలుగా ఉన్నారు. కానీ దానియేలు గారు అయితే ఏకంగా ప్రధాని ఆయన ఉన్నప్పుడు. అయితే ఆయన ప్రధాని అవ్వటం మిగిలిన అధికారులకు ఇష్టం లేక, అంటే ఈ 120 మంది ప్లస్ 2, ఈ 122 మంది అధికారులకు ఇష్టం లేక కుట్ర చేసి రాజు దృష్టిలో ఇతడు హేయుడగున్నట్లుగా చేసి ఇతన్ని పదవీచ్యుతుని చేయాలి. అసలు అక్కడ వాళ్ళ మెయిన్ గోలే అది. ఏమండి? పదవీచ్యుతుని చేయాలి. మీరు అది ఇది మనసులో పెట్టుకుని మీకు చదువుతా పాయింట్ కనబడుతుంది అక్కడ. రైట్, పదవీచ్యుతుని చేయాలి అంటే ఇప్పుడు అక్కడ ఫైట్ దేని మీద జరుగుతున్నది? ఫైట్ ఏంటి? టార్గెట్ ఏంటి? చైర్, అవునా? పొజిషన్. పదవిలో రాజు దానియేలుని కూర్చుండబెట్టారు. ఆ దానియేలుని ఆ ప్రధానమంత్రి పొజిషన్లో నుండి తొలగించేటట్లుగా చేయాలి అనేటువంటిది వీళ్ళ ఉద్దేశం. అందులో భాగంగా ఏదో రాజుగారిని హెచ్చిస్తున్నామనేటువంటి వంకతో, అయ్యా ఎవరు ఎంతమంది నీకు విలువనిస్తున్నారో గౌరవాన్ని ఇస్తున్నారో తెలియలాగున, అలాగే నీవు గొప్పవాడవుగా హెచ్చించబడులాగున నీ ఒక శాసనం చేయాలి. ఏంటది? 1 మాసము రోజులు ఎవరికి ఏ విన్నపములు ఉన్నా కూడా, ఏ అవసరాలు ఉన్నా కూడా మీకు మాత్రమే విన్నపించుకోవాలి, మీకు మాత్రమే నమస్కరించుకోవాలి. అంతే తప్ప ఈ దేవుడు ఆ దేవుడు మా దేవుడు అని చెప్పి ఎవరు వారి దేవుళ్ళకి మొక్కకూడదు. అంటే అక్కడ వాళ్ళు ఏం చేశారు అని అంటే, దానియేలుకి అప్పటి వరకు మంచి మద్దతు ఉంది. ఏమని? మంచి తెలివైన వాడని, జ్ఞానవంతుడని, నిజాయితీపరుడని, ఏ విషయంలో కూడా ఏ రకమైనటువంటి పొరపాటు చేయడు, మంచి అధికారి అనేటువంటి పేరు. ఆ మంచితనం అనేటువంటిది పోగొట్టి ఇప్పుడు రాజద్రోహి, రాజు ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు అనేటువంటి ఒక నేరస్థాపన చేయించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ శాసనమును రాజుగారి చేత ఏర్పాటు చేయించారు, దర్యావేష్ గారి చేత. మరి వీళ్ళందరూ ఇలా అప్లికేషన్ పెట్టుకోవటం, రాజుగారు దాన్ని
సమర్థించటం. ఇప్పుడు ప్రధాని సమక్షంలోనే జరుగుతుంది కదండి. ప్రధాని గారి సమక్షం మీన్స్ ఆయన అక్కడ ఉంటాడు. అసలు ఆయనకు తెలియకుండా జరిగింది ఈ శాసనము అనడానికి వీలు లేదు. ఆయనకు అంతా తెలుసు. ఇప్పుడు ఎంత తెలుసు అంటే, నా బోటి వాడు నేను ప్రతిదినం రోజుకు ముమ్మారు నా దేవుడని యెహోవాకి నేను ప్రార్థన చేసుకుంటాను, విన్నపించుకుంటాను, నాకున్నటువంటి సోర్సు మేరకి నేను ఆరాధించుకుంటాను. ఇలాంటి వారు వాళ్ళ వాళ్ళ విశ్వాసం బట్టి బహుమంది ఉండొచ్చు. కానీ ఎవరు ఏ విశ్వాసంలో ఉన్నవారైనా వారు ఏ దేవుడికి నమస్కారం చేయకూడదు. అంటే ఈ శాసనాన్ని బట్టి నేను కూడా చేయకూడదన్నమాట మొదటిది. రెండవది, ఒకవేళ చేస్తే నేనైనా సరే సింహముల బోన్లో వేయబడాల్సిందే. అంత విషయం తెలుసా? ఏదో మారుమూల ప్రాంతంలో సామాన్య వ్యక్తి ఆయన దాకా ఈ సమాచారం వెళ్ళలేదు అనేటువంటి అవకాశం లేదడా. బాహటముగా అంతా తెలుసు. తెలిసి ఆయన ఏం చేశాడు? 6వ అధ్యాయం 10వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని, అనుదినం అంటే ఇక కొన్ని రోజులు కొనసాగిందనమాట. అది జాగ్రత్తగా తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. దీనికోసమే కాచుకొని ఉన్నటువంటి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని, అంటే కొంతమంది సాక్షులను తీసుకెళ్తారనమాట, పట్టుకొని రాజు సన్నిధికి తీసుకెళ్ళి, అయ్యా మీరు ఒక శాసనం చేశారు, మీ యొక్క అధికారానికి మీ యొక్క గౌరవానికి భంగం కలిగేటువంటి విధంగా ఇదిగో దానియేలు ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి అతన్ని ఆయన ముందు నిలబెట్టారు. సరే, తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. కానీ మామూలుగానైతే యెహోవా వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ కాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఆ ముగ్గురు అగ్నిలో మాడిపోవలసిందే, దానియేలు సింహములకు ఆహారము కావలసిందే. అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉన్నది అని తెలిసినా కూడా దానియేలు గారట ఎంత సింపుల్గా వెళ్ళారు చూడండి. ఆయన అంటే ఎంత సింపుల్గా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఆ మాట మనం చూసినట్టయితే, ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ప్రధాని కదండి, కొంచెం రాజుగారికి దగ్గరగానే ఉంటున్నాడు కదండి. ఎందుకంటే అప్పటికే చాలా ఆయన బాగా ఫోకస్ అయినటువంటి వ్యక్తి కదండి. ఏమండి, రాజుగారు నాదొక మనవి, సరే మీరు ఒక శాసనం చేశారు, ఓకే, కానీ నా విషయంలో మీరు కొంచెం చూసి చూడనట్టుగా ఉండాలి అని చెప్పుకోవచ్చు కదండి. అసలు వాటి కోసం వారు ఆలోచించలేదు. వాటిని గురించి వారు పట్టించుకోలేదు. ఇప్పుడు చెప్పండి, ఈ నలుగురిని నయమానుని పక్కన పెట్టి చూడండి. ఈ నలుగురు ఎవరు? ఇశ్రాయేలీలు, అవునా? యూదా గోత్రానికి సంబంధించినటువంటి వారు. నయమాను ఎవరు? అన్యుడు. వీరి భక్తి ఎంత? వీరు ముదిరి పాకాన పడినటువంటి వారు, పరిపక్వతలో ఉండినటువంటి వారు వీళ్ళు. ఆయన ఎవరు?
అప్పుడప్పుడే పుట్టినటువంటి లేత శిశువు. అవునా? లేత శిశువు గనుక ఇప్పుడు వారికి వీరికి ఒకే రూలు వర్తించదు. వారికి వీరికి ఒకే రూలు వర్తించదు. దేవుడు ఎవరిని ఎక్కువగా గద్దించేవాడు, హెచ్చరించేవాడు, ఎవరి విషయంలో తాను సీరియస్గా తీసుకునేవాడు? ఏమండి, ఉదాహరణకి ఏదైనా ఆజ్ఞాతిక్రమం చేశారు అని అంటే అదే సమయంలో అన్యులు కూడా ఆజ్ఞాతిక్రమం చేస్తారు, ఇశ్రాయేలీలు ఆజ్ఞాతిక్రమం చేస్తారు. కానీ శిక్ష ఎవరి మీదకి ముందుగా వస్తుంది? ఇశ్రాయేలీల మీదకి వస్తుంది. ఎందుకు? వారికి తెలియదు, మీకు తెలుసు. అంటే తెలిసిన వారికి తెలియని వారికి తేడా ఉంటుంది. తెలిసిన వారికి తెలియని వారికి తేడా ఉంటుంది. ఇది గమనించాలి. ఇక పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నటువంటి కాలంలో కొంతమంది దూర ప్రాంతం నుండి వచ్చి ఆయనతో వాదం పెట్టుకుంటారు. ఏంటి అని అంటే కొన్ని వాళ్ళ ఆచార సాంప్రదాయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పాటించాలి అని చెప్పేసి వారు మొండికేస్తూ ఉంటారు. ఒక విధంగా వాదం జరుగుతుంది అక్కడ. సున్నతి, విశ్రాంతి దినము, సోన్స ఇలాంటివన్నీ కూడా. ఆ వాదము పెద్దదైపోయి ఎక్కడి దాకా వస్తుంది అని అంటే అపోస్తలుల దాకా వస్తుంది. అపోస్తలుల దాకా వచ్చిన తర్వాత వారు బాగా ఆలోచన చేసి ఒక మాట చెప్పారు. ఏంటి ఆ మాట? త్వరగా తీయండి. మేబీ అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం ప్రాంతంలో ఉంటుంది. ఆలోచన చేసి తీర్మానం చేసి మరి ఒక పత్రాన్ని రాసి వారికి పంపించటము జరుగుతుంది. ఆ పత్రము ఏమండి 15వ అధ్యాయము 24వ వచనంలో నుండి చదువుకుందాం. 23 నుండి నేను చదువుతున్నాను. వీరు రాసి, అంటే అప్పటికి అందరు కలిసి ఆలోచన చేశారు, ఒక తీర్మానం చేశారు. తీర్మానం చేసి ఒక పత్రం మీద రాసి ఆ పత్రాన్ని సంబంధిత వ్యక్తులకి పంపిస్తున్నారు. వీరు రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియొకయలోను, సిరియలోను, కిలికియలోను నివసించు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. అసలు వీళ్ళు అన్యజనులకి ఉత్తరం రాయాల్సిన అవసరం ఏముంది? సమస్య ఉంటే ఎవరికి ఉంటుంది? భక్తులకు ఉండాలి కదా. అన్యజనులకు రాస్తున్నారంటే దాని అర్థం ఏంటి అంటే అన్యజనులైనటువంటి వారు అప్పుడప్పుడే ప్రభువులోనికి అడుగు పెడుతున్నటువంటి కాలం. ఈ రకమైనటువంటి వాదనలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు అసలు అందులోకి వెళ్ళాలా వెళ్ళకూడదా, అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి తటపటాయిస్తున్నటువంటి సమయం అది. అంటే సంశయంలో ఉన్నటువంటి సమయం అది. ఆ సమయంలో ఆ సంశయంలో ఉన్నటువంటి వారికి ఉత్తరం రాశారు. ఏమని? కొందరు మా యుద్ధ నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము ఏ అధికారము ఇచ్చి ఉండలేదు గనుక మనుష్యులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యుద్ధకు పంపుటకు యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగెను. కాగా యూదాను, శీలాను పంపియున్నాము. వారు అన్య జనాంగములో నుండి అప్పుడే అందులోనికి వచ్చినటువంటి వారు. వారి మీద పెద్ద పెద్ద భారముని ఇప్పుడే వేయకూడదు. అంటే ఖచ్చితంగా నికాసత్తుగా గీత గీసినట్టుగా ఇలాగే ఉండాలి అని గనక నిర్దేశం చేసినట్లయితే వారు బేంబేలెత్తిపోయి వెంటనే విరమించుకునేటువంటి అవకాశము ఉంటుంది, వెనక్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది.
వారిని మెల్లిగా నడిపించాలి. అంటే ఎట్లా? చిన్న గొర్రె పిల్లలు నేను యేసయ్యా అని అంటారు కదా. అంటే వాళ్ళు ఏం చేయాలి? వెంటనే ఆ చిన్న గొర్రె పిల్లలు నేను అని చెప్పి వెంటనే ఏముంటుంది? మెల్లిగా నడిపించుమయ్యా అంటే మమ్మల్ని ప్రాక్టీస్ చేయించుము అని. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతున్నది? శిశు దశలో ఉండేటువంటి వారికి ఉండేటువంటి ఎగ్జంప్షన్ వేరు, పెరిగి పెద్దవారైనటువంటి వారికి ఉండేటువంటి పరిస్థితి వేరు. ఇంకో పదప్రయోగం కూడా ఉంటుంది కదా, పాలు త్రాగేవారు అని అంటాడు, అలాగే ఘనమైన ఆహారం భుజించేటువంటి వారు అని అంటారు. మరి వాళ్ళ పరిస్థితి వేరు, వీళ్ళ పరిస్థితి వేరు. అలాగనే నయమాను పరిస్థితి వేరు, షడ్రకు మెషకు అబేద్నెగోలు దానియేలుల యొక్క పరిస్థితులు వేరు. ఇప్పుడు నయమానుకున్నటువంటి ఎగ్జిబిషన్ వీళ్ళకు ఉండదు, వీరికి ఉండదు. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు మనకు ఉండేటువంటి ఎగ్జిబిషన్ అంటే దాదాపుగా ఇప్పుడు మనకు ఎగ్జిబిషన్ ఏమి ఉండదు. మనము షడ్రకు మెషకు అబేద్నెగోలు దానియేలు ఏ విధంగా అయితే ఉన్నారో మనము ఆ విధంగానే నికాసత్తుగా ఉండాలి. మరి ఎవరికి ఉంటుంది? ఇప్పుడు మనం బయటికి వెళ్ళి అన్యులకు సువార్త ప్రకటిస్తే వారు ఆ మాటలకి కొంత ఆకర్షితమై మేము కూడా ప్రభువుని నమ్ముకుంటాము, మేము మీతో పాటు నడుస్తాము అని చెప్పి ఎప్పుడైతే వారు తీర్మానం చేసుకుని నడక ఆరంభిస్తారో, ఆరంభించినటువంటి ఆ తొలి నాళ్ళలో అంటే చిన్నపిల్లలు అప్పుడే నడక ప్రారంభించినప్పుడు వారి నడక ఎలా ఉంటుంది? నడుస్తూ అవసరమైతే పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. పడినా మళ్ళీ లేచి నడిపించడం అనేటువంటిది, లేపి నడిపించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే వీరు కూడా తెలియనటువంటి వయసే ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితుల్లో కొన్ని విషయాల్లో పడిపోతూ ఉంటారు. అయినా బలపరిచి నడిపించాలి. నడవగలరు అనేటువంటి నమ్మకం కుదిరిన తర్వాత వాళ్ళకి అప్పుడు మనం బాప్తిస్మం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత మాత్రం వారు ఖచ్చితంగా నడవాల్సి ఉంటుంది. బాప్తిజానికి ముందు ఉండేటువంటి జీవితం వేరు, బాప్తిస్మానికి తర్వాత ఉండేటువంటి జీవితం వేరు. ఇప్పుడు ప్రజానాయకులు ఎదుర్కొద్దాం. వీళ్ళు ఇప్పుడు మన గడిచిన చరిత్రలో ఉన్నటువంటి క్రైస్తవులైనటువంటి రాజకీయ నాయకులు, క్రైస్తవులైనటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ శిశువులా చెప్పండి, పేరు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నాట నుండి ఈనాటి వరకు మా నియోజకవర్గం వరకు కూడా అర్థమైందనుకుంటా. అవునా? వీళ్ళందరూ ఏం చేశారు, ఏం చేస్తున్నారు, వీరికి కూడా అంటే ఇప్పుడు వీళ్ళని నయమానని సమానంగా ఆలోచించవచ్చా? ఎక్కడ వీళ్ళు సమానంగా కనబడతారు అని అంటే అధికారంలో సమానంగా కనబడతారు. అంటే అధికారంలో సమానంగా అంటే వారు ప్రభుత్వ నాయకులే, వీరు ప్రభుత్వ నాయకులే అన్న వరకు కనిపిస్తారు. కానీ వీళ్ళు క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి కాలం వేరు. ఒక నయమాను లాంటి వారు క్రైస్తవ్యంలోనికి వచ్చినట్టే ఆ రోజుల్లో దేవునిలోనికి వచ్చినటువంటి కాలము వేరు. మరి వారిని వీరిని ఒకే రకంగా ఎలా పోలుస్తాం? ఒకే రకంగా ఎలా పోలుస్తాం? అయినా వీరికి ఒక మాట, వీళ్ళకు దేవుని మద్దతు కావాలా, ప్రజల మద్దతు కావాలా? ఒకసారి అంటే మామూలుగా అధికారంలో ఉండాలంటే ప్రజల మద్దతు కావాలి. కానీ నిజమైనటువంటి భక్తులంగా బ్రతికి ఆ నిత్య జీవాన్ని, పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోవాలంటే ఎవరి మద్దతు కావాలి?
దేవుని మద్దతు కావాలి. ఇంకొక విషయం కూడా ఆలోచించవచ్చు. ఇప్పుడు వీళ్ళు ప్రజల మద్దతు కోరలేదు, చివరికి రాజు మద్దతు కూడా కోరలేదు. ఎవరు? ఈ నలుగురు. ఆయన అధికారంలో ఉన్నారా లేదా? రాజుగారి ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత దానిలో అధికారంలో ఉన్నాడా, ఊడిపోయిందా? ఎలా ఉండగలిగాడు? దేవుని మద్దతు ఉంటే నువ్వు అధికారంలో ఉండొచ్చు, ఒకవేళ వద్దనుకుంటే తీసేయచ్చు కూడా. దీనితో పాటు దీనికంటే ముఖ్యంగా దేవుడు నిన్ను పరలోక సింహాసనంలో కూర్చుండబెడతాడు. అంతిమంగా దేవుడు లేకుంటే మన బ్రతుకు శూన్యం అనేటువంటిది గ్రహిస్తే ఈ ప్రజా నాయకులైనా సరే ఏం చేయాల్సి ఉంటుందంటే, మనకు కావాల్సింది ప్రజల మద్దతు కాదు, దేవుని మద్దతు మనకు పూర్ణంగా ఉండాలి. ఆ ప్రజల మద్దతు మనం కోరుకోవాలి అని అనుకోవాలి. కానీ దానికి భిన్నంగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. వీరు క్రైస్తవులమని చెప్పుకుంటారు, దేవుడు మమ్మల్ని క్షమిస్తాడని బహుశా భావిస్తారేమో, కానీ అలా క్షమించేటువంటి అవకాశము ఉండదు. చెప్పబడింది ఆ రోజుల్లోనట దేవుడు చూసి చూడనట్టుగా వెళ్ళాడు. ఏ రోజుల్లో? నయమాను గారి కాలం దేవుడు చూసి చూడనట్టుగా వెళ్ళాడు. కానీ ఇప్పుడు అంతటను అందరూ మారు మనస్సు పొందాలి. ఎలాంటి మారు మనస్సు? వాక్యం ఏమి చెప్పుచున్నదో ఆ మేరకి మారాలి, ఆ ప్రకారంగానే ఉండాలి, ఆ ప్రకారంగానే ఉండాలి. చివరికి ఒక మాటకి ముగిస్తాం. ఏంటి అంటే, అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, సహజంగా మన జనాలు ఏ టైప్ అండి? ఈ ఎవరైతే సెలబ్రిటీలు ఉంటారో, ఎవరైతే ఒక హోదాలో ఉంటారో, వాళ్ళు ఏ రకమైనటువంటి విధానంలో వెళితే వీళ్ళు గుడ్డిగా వాళ్ళను అనుసరించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు సినిమా వాళ్ళు ఎలాంటి వస్త్రాలను వేసుకుంటే వీళ్ళు అలాంటి వస్త్రాలను వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు ఎలాంటి రాజకీయాలు చేస్తారో, ఎలాంటి ఎత్తుగడలు వేస్తూ ఉంటారో, ఏ విధంగా నడుచుకుంటూ ఉంటారో వీళ్ళను ఆ విధంగా నడుచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడంటే ఒక నియోజకవర్గాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వాడు కదా. ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అంటే రాష్ట్ర స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తి, అవునా? ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అంటే రాష్ట్రం అంతటి మీద పట్టున్నటువంటి వ్యక్తి. ఇక పిఎం అంటే చెప్పనవసరం లేదు, దేశం అంతటిని ప్రభావితము చేయగలిగిన వ్యక్తి. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ క్రైస్తవులై ఉంటే, వారు చెప్పుకుంటే మేము క్రైస్తవులమని చెప్పుకొని ఆ తదుపరి ఈ విధంగా గుళ్ళు గోపురాలకు వెళ్ళి ఆ పూజా కార్యక్రమాలలో పాల్పంచుకొని ఆ ప్రతిమలకు సాష్టాంగపడి అక్కడ పట్టు పీతాంబరములను సమర్పించుకొని ఆ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటం మూలంగా ఒక సగటు మనిషికి, ఒక సాధారణ క్రైస్తవునికి ఏమనిపిస్తుంది? మనము యేసయ్యను నమ్ముకొని పరిస్థితులను బట్టి మనం ఆ గుడుల్లోనికి వెళ్ళి ఆ పూజలు రకరకాలైనటువంటివి చేసినా పర్వాలేదు అనేటువంటి భావనలోనికి వస్తారు. వస్తారా? తప్పకుండా వస్తారు. బలహీనులైనటువంటి విశ్వాసుల విషయంలో ఇది తప్పకుండా ప్రభావము చూపుతుంది. అంటే క్రైస్తవ్యం ఎంతో నష్టపోతుంది. ఇది దేవుని ఆలోచనకు విరుద్ధమైనటువంటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలని వీరు ఎలా చేస్తారు?
చేసినటువంటి వాటిని మనం ఎలా సమర్థిస్తాము? ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఇకపోతే ప్రారంభంలో అన్నాను చూడండి, ఏంటది? మరి వాళ్ళు మన చర్చిలకు వస్తుంటారు కదా, ప్రార్థనలకు వస్తుంటారు. ఇక్కడ మనకు ఉండాల్సినటువంటి క్లారిటీ ఏంటంటే, దేవతలు దేవుళ్ళు అనబడినటువంటి వారు అనేకులు ఉన్నారు, కానీ నిజమైనటువంటి దేవుడు ఒక్కడే. అంటే ఇది అన్యులు వింటే చాలా వాళ్ళ కోపం వస్తుందండి, మాట వారికి చాలా కోపం వస్తుంది. కానీ యథార్థమైనటువంటి మాట యథార్థంగా చెప్పక తప్పదు. అన్యులైనటువంటి వారికి కూడా నేను తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మనందరికీ దేవుడు ఒక్కడు. ఆ దేవుడి పిల్లలం మనమంతా సహోదరులం, సహోదరులం, అన్నదమ్ములం. మనమంతా దేవునికి నీవు నేను అనే వ్యత్యాసం లేదు. మనందరినీ సమానంగా చూస్తాడు, మనందరినీ సమానంగా పిలుస్తున్నాడు. ఆ పిలుపును అందుకుని ఆయన సన్నిధిలోనికి వెళ్ళినటువంటి వారిని ఆయన స్వీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు, తనందరూ భద్రపరుచుకుంటాడు. మనం మరణించిన తర్వాత మరో జీవితాన్ని ఇస్తాడు. నేను ఎవరిని దేవుడు అని అంటున్నాను అని అంటే, ఈ మతము ఆ మతము అని నేను మాట్లాడదలుచుకోలేదు. ఈ దేశపాయన ఆ దేశపాయన అని చెప్పి నేను మాట్లాడదలుచుకోలేదు. సృష్టికర్త దేవుడు, మనకు జన్మ బ్రతుకునిస్తున్నటువంటి వాడు దేవుడు. ఆయనకి చెప్పాను కదా, ఏ వ్యత్యాసము లేదు. ఆ దేవుణ్ణి మనం పూజించాలి, ఆ దేవుణ్ణి మనం సేవించాలి, ఆ దేవుని యొక్క చిత్తముని ఎరిగి నడుచుకోవాలి. మరి ఇంతకీ ఆ దేవుడు ఎవర్రా నువ్వు అంటావే? అది తెలుసుకోవాలి అని కనుక జిజ్ఞాస నీకు ఉంటే, ప్రేమపూర్వకమైనటువంటి సహృదయ మనసు నీకు ఉంటే, కూర్చొని మాట్లాడుకుందాం. దాని విషయంలో సత్యం ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సత్యానికి మనం ఇరువురము కట్టుబడి ఉందాం, సత్యాన్ని స్వీకరిద్దాం, సత్యానుసారంగా నడుచుకుందాం. కనుక ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వీరు దేవుళ్ళు కానటువంటి వారి యొక్క వెనుక నష్టం, కానీ దేవుళ్ళు కానటువంటి వారిని పూజిస్తున్నటువంటి వారు నిజ దేవుని ఎందుకు వస్తే నష్టం లేదు కదా. ఇది మనకు తెలిసినటువంటి జ్ఞానం, వాళ్ళకి అనిపించకపోవచ్చు. అర్థమైంది? వాళ్ళు ఇక్కడికి రావటం మూలంగా నష్టం లేదు. 2 మాటలు వాళ్ళ చెవిలో పడ్డా వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఇక్కడ అంటే మీది గొప్పది, మాది అంత నీచమైనది అని చెప్పి నువ్వు చెప్పదలుచుకున్నావు అని చెప్పేసి వాయిస్ వాళ్ళ దగ్గర వస్తుంది. దానికి నేను మాట్లాడడానికి సిద్ధం అని తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇప్పుడు ఒక జ్ఞానవంతుడి యొద్దకి జ్ఞానం లేనటువంటి వాడు వస్తే ఆ జ్ఞానం లేనటువంటి వాడికి ప్రయోజనం జరుగుతుంది. ఒక జ్ఞానవంతుడు జ్ఞానం లేనటువంటి వాడిని అనుసరిస్తే ఏం జరుగుతుంది? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. ఈ విషయం నేను సుస్పష్టం చేయదలుచుకున్నాను. రైట్? ఇప్పుడు మీకు కూడా విషయం అర్థమైంది అనుకుంటున్నాను. లేకపోతే చివరగా, ఈ బలహీనులు మన కళ్ళ ముందు ఉన్నారని తెలిసినప్పుడు, నిజంగా నువ్వు బలవంతుడు అయితే, అంటే నీ ముదురు క్రైస్తవుని నువ్వు చెప్పుకుంటే, మా తాత ముత్తాతల నుండి మా కుటుంబం అంతా క్రైస్తవ కుటుంబమే అని నువ్వు కనుక చెప్పుకుంటే, మా తాత సేవ చేసేవాడు అని కనుక నువ్వు చెప్పుకుంటే, నేను క్రైస్తవులో నాకు ఇంత సీనియారిటీ ఉన్నదని నువ్వు చెప్పుకుంటే, ఇంకా నువ్వు ఈ సాక్ష్యం ఆ సాక్ష్యం చెప్తూ ఉంటావు చాలా వేదికల మీద. అలాంటి సాక్ష్యాలు నువ్వు పంచుకుంటే నువ్వు చేయవలసిన పనేంటి? క్రైస్తవ్యంలో అందరూ ఒకే స్టాండర్డ్లో ఉండరు. ఇందాక మాట్లాడుకున్నాం కదా, శిశు దశలో ఉంటారు, మధ్య దశలో ఉంటారు, మెచ్యూరిటీలో ఉంటారు. మెచ్యూరిటీ వాళ్ళకి వచ్చిన సమస్య లేదని, ఎవరెన్ని బహుపాల వేషాలు వేసినా వాళ్ళు ఉండవలసినటువంటి విధానంలోనే ఉంటారు. సమస్యల ఈ మధ్య దశ నుండి కిందికి ఉన్నటువంటి వాళ్ళకి ఉంటుంది. మరి వాళ్ళ విషయంలో ఏం చేయాలి? ఉదాహరణకి ఒక సందర్భంలో విగ్రహములకు అర్పించింది తినవచ్చా తినకూడదా అనేటువంటి ఒక కాంట్రవర్సీ వస్తుంది. ఆ సందర్భంలో
పౌలు గారు ఒక మాట చెప్పారు, దాన్ని చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము, కొరింథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో నుండి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం లోకమందు విగ్రహం వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నీకుండొచ్చు ఆ క్లారిటీ. ఏం క్లారిటీ? యెహోవాయే నిజమైనటువంటి దేవుడు, ఇవేమి కావు, ఏదో వీళ్ళకు చూడని వెళ్తున్నాను కానీ అక్కడ ఏమీ ఉండదు అనేటువంటి ఉద్దేశంతో నువ్వు వెళ్తున్నావు కావచ్చు. ఓకే, అది నీకు తెలిసేమో, కానీ నీ పక్కనున్న వారికి తెలుసా తెలియదా? ఏమండి, ఏదో మారుమూల ప్రాంతంలో ఉండేటువంటి ఓ దానియేలో లేకుంటే ఓ షడ్రకో లేకుంటే అంటే ఆ దానియేలు షడ్రకులు కాదు, నాకు పేరు పెట్టుకుంటా ఉంటారు కదా, ఏ మరియో ఎరుగుతో వీళ్ళెవరికి చేశారు అని అంటే వాళ్ళను గమనించేవారు ఉండకపోవచ్చు బహుశా, కానీ ఈ ప్రజాప్రతినిధులను గమనించేవారు వారు ప్రతినిత్యం మీడియాలో ఉంటారు. అవునా? ప్రతినిత్యము లోకమంతా వారిని చూస్తూ ఉంటుంది. గనుక అవి బట్టిదేని వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడినటువంటి వారు అనేకులు ఉన్నారు అని చెప్పి కిందికి వెళితే కంటిన్యూ చేద్దాం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఇక్కడ వస్తుంది సమస్య. మనకు తెలుసు దేవతలు అనబడినవి లోకంలో కోకొల్లలుగా ఉన్నాయి, కానీ దేవుడు ఒక్కడే, మన ప్రభువు ఒక్కడే, ఇది మనకు తెలుసు. కానీ అందరికీ తెలియదు. ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా ఇప్పటికి నేను చాలా మందిని గమనించాను, ఇప్పటికి వారి వారి విశ్వాసాలను బట్టి వాళ్ళ దేవుళ్ళు ఉన్నారని అనుకుంటున్నారు. మనం మన దేవుణ్ణి పూజించినట్టుగా వారు వాళ్ళ దేవుణ్ణి పూజించుకుంటున్నారు అని భావిస్తున్నారు. అక్కడ కూడా కార్యములు జరుగుతున్నాయి అని భావించేటువంటి వారు ఉన్నారు. ఇంకా ఆ పద్ధతులని వాటిని వీరు కూడా అప్పుడప్పుడు వారి జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూశారు, అలాంటి బలహీనులు ఉంటారు. కాబట్టి అందరి యందు ఈ జ్ఞానము లేదు. కాబట్టి కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక, ఈరోజు క్రైస్తవులకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒకనాడు మరి ఆ పరిస్థితుల్లో నుండి వచ్చినటువంటి వాళ్ళే కనుక ఆ మాట చెప్తున్నాడు. ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. అంటే విగ్రహం అంటే మన దృష్టిలో కేవలం విగ్రహం కాదు, ఇది కేవలం విగ్రహముకు బలి అర్పించబడినదో అని పూజిస్తే సమస్య లేదగా. కానీ వాళ్ళ దృష్టిలో విగ్రహం ఏంటి? దేవుడు. అంటే వాళ్ళ అంతిమంగా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది పలానా దేవునికి పలానా దేవతకి అర్పించినటువంటిది. ఇప్పుడు అక్కడికి పౌలు గారు పూజించారనుకోండి, ఉదాహరణకి ఈ పత్రిక రాసినట్టు పౌలు గారు పూజించారనుకోండి. ఇప్పుడు పౌలు ద్వారా సువార్త విని మారిన వాళ్ళందరూ ఏం చేస్తారు? సహజంగానే ఇది కూడా పాటి దేవుడే అయినా మనం యెహోవాను నమ్ముకున్నా పర్వాలేదు, యేసయ్యను నమ్ముకున్నా పర్వాలేదు, అవి తినొచ్చు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? భుజిస్తారు. భుజించి ఇప్పుడు ఏ ఫీల్డ్లో ఉంటారు? మేము పలాని దేవునికి సంబంధించిన ప్రసాదమును తిన్నాము, పలాని దేవునికి సంబంధించినటువంటిది సేవించాము. అప్పుడు ఏమైపోతుంది అంటే యెహోవా దేవుడితో పాటు మరికొంతమంది దేవుళ్ళు కూడా వీళ్ళ హృదయాల్లో బలపడతారు. అవునా? బలపడతారు. ఇక బలపడితే మరి ఏం జరుగుతుంది?
యెహోవా దగ్గర ఏమైనా తేడా వచ్చిందనుకో, అంటే వీళ్ళు అడిగింది జరగలేదనుకో, నెక్స్ట్ డే ఏం చేస్తారు? పార్టీకి ప్రయత్నం చాలా ఈజీ కదా. అలాంటి ప్రమాదాలు జరిగిపోయే అవకాశము ఉంటుంది. ఏమండి, ఇప్పటికే ఎంతమంది ప్రభావితులైపోయారో మనకు తెలియదు. కనుక ఈ జ్ఞానం లేదు. కొందరు ఇదివరకు విగ్రహములకు అర్పించినటువంటి వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. అపవిత్రమగుచున్నది. ఏం అపవిత్రమవుతున్నది? హృదయమే అపవిత్రమవుతున్నది. ఇక హృదయం అపవిత్రమైన తర్వాత ఇంకేమున్నదండి? ఇంకేముంటుందండి? ఏముండదు. భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. తినినందున ఎక్కువ లేదు, తినకపోయినందున తక్కువ లేదు. ఈ మాటని సంబంధిత ప్రజాప్రతినిధులు ఎలా అప్లై చేసుకోవాలి? అధికారం ఉన్నంత మాత్రాన మనకు ఎక్కువ వచ్చేది ఏముండదు. అధికారంతో పైరవీ చేసుకుని పరలోకానికి వెళ్ళేది ఏముండదు. అధికారం లేకపోయినంత మాత్రాన నేను జారిపోయేదేమీ ఉండదు. అది ఉంటే ఉన్నది, లేకుంటే లేదు. నేను దేవుడు చూపించిన మార్గంలో నడుస్తాను, దైవ ఆజ్ఞను నేను పాటిస్తాను అని చెప్పి వారు పాటించవలసి ఉంటుంది. వారు పాటించి తీరాల్సిందే, వారికి ఎగ్జెంప్షన్ లేదు. సంబంధిత ఏ ప్రజాప్రతినిధులను బట్టి పర్వాలేదు అనేటువంటి మాట మాట్లాడబడుచున్నదో ఆ ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా దేవుని యొక్క ఆజ్ఞను పాటించాల్సిందే. ప్రజల మెప్పు కోసమో, ప్రజల మనసులను చూరగొనడం కోసమో, అధికారం కోసమో నువ్వు ఎక్కడికో వెళ్ళి నేనేదో చేస్తాను అనంటే అది కుదరదు. అది కుదరదు. ఎక్కువ లేదు, తక్కువ లేదు అని చెప్పి ఏమంటున్నాడు? ఇక ఎన్నో వచనంలో? 9వ వచనం. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన, మీకు స్వాతంత్రం ఉంది. మీకు స్వాతంత్రం ఉంది. ఏంటి? ఒక మెచ్యూర్డ్ పర్సన్ తినాలా తినకూడదా నిర్ణయించుకునేటువంటి స్వాతంత్రం ఉంది. అయితే ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఇప్పుడు నేను ఎవరి మీద ఫోకస్ చేసి మాట్లాడుకుంటున్నాం? ప్రజా ప్రతినిధుల మీద ఫోకస్ చేసి మాట్లాడుకుంటున్నాం. సబ్జెక్ట్ అది మనకి. ఇప్పుడు ప్రజాప్రతినిధులు అంటేనే 10 మందిని ప్రభావితం చేసేటువంటి వారు వీళ్ళు. మరి అలాంటి వారు ఇలా తినొచ్చా? అలాంటి వారు ఇలా వెళ్ళొచ్చా? అలాంటి వారు అలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవచ్చా అంటే ఖచ్చితంగా పంచుకోకూడదు. పంచుకుంటే ఏం జరుగుతుందంటే బలహీనమైనటువంటి విశ్వాసులైనటువంటి వారు ప్రభావితులు అవుతారు. వారు విశ్వాసంలో బలహీనులు అవుతారు. మరో దారిలోనికి మళ్ళీపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక ఏం చేయాలి? అభ్యంతరం కలగకుండా చూసుకుని ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనసాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును. వాడికి ధైర్యం వస్తుందట. ఎవరిని బట్టి? నిన్నును బట్టి. నిన్నును బట్టి. మా ఎమ్మెల్యే గారే పూజించారు, మా మినిస్టర్ గారే పూజించారు, మా సీఎం గారే పూజించారు, మా సీఎం గారే మొక్కారు అన్నప్పుడు మరి అది తప్పైతే మా సీఎంకి ఏమన్నా అయి ఉండాలి కదా ఇప్పటికే. అది తప్పైతే మా ఎమ్మెల్యేకి అసలు ఎమ్మెల్యే గెలవకూడదు కదా. వాళ్ళు గెలిచారంటే వారు గెలిచారు. హంగు, ఆర్భాటం, పదవి, సంపాదన, స్టేటస్ అన్ని విధాలుగా వారు ఆశీర్వదించబడుతున్నారు. అన్ని విధాలుగా ఆశీర్వదించబడుతున్నారు. గనుక అది మరి ఆశీర్వదించబడుతున్నారంటే అది తప్పైతే ఎందుకు ఆశీర్వదించబడతారు? అది తప్పు కాదు కనుకనే ఆశీర్వదించబడుతున్నారు. అది ఆశీర్వాదం కాసుమా, కానీ వాళ్ళు అనుకుంటారు తప్పు కాదు కనుక ఆశీర్వదించబడుతున్నారు.
పడుచున్నారు గనుక నేను చేసినను తప్పు కాదు అని వారు చేయడానికి ఏం తెచ్చుకుంటారట? ధైర్యము తెచ్చుకుంటారు. అంటే ఇంతమంది ధైర్యం తెచ్చుకొని ఇంతమంది చేయకూడనటువంటి పనులు చేయటానికి ఎవరు కారణం అవుతారు? ఇప్పుడు ప్రజలను ప్రభావితం చేసేటువంటి ప్రజా నాయకులే కారణమవుతారు. కనుక ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకున్నాడు కదా, అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయేను ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు అని మీకు తెలిసి ఉండొచ్చు, క్లారిటీ ఉండొచ్చు. కానీ బలహీనుడైనటువంటి వారు దారి తప్పటానికి దోహదపడేటువంటి కార్యములు చేయటం మూలంగా మీరెవరికి విరోధంగా పాపం చేసిన వారు అవుతున్నారు అంటున్నాడు? క్రీస్తునకు విరోధముగా పాపం చేసిన వారు అవుతున్నారు. ఇప్పుడు చెప్పండి, ప్రజాప్రతినిధులు అలాంటి అన్య ఆచారములను పాటించటం అనేటువంటిది పరిశుద్ధతన పాపమా? అలాంటి ప్రభుత్వ అధినేతలు ఇలాంటి గుడులలోనికి వెళ్ళి అలాంటి అర్పణలు అర్పించి పూజించటం అనేటువంటిది వాక్య విరోధమా, వాక్య అనుకూలమా అంటే ఖచ్చితంగా అది వాక్య విరోధమే అవుతుంది. దయచేసి బోధకులారా, నయమాను సందర్భాన్ని తీసుకొచ్చి పూర్తి క్రైస్తవ్యానికి ఆపాదించకండి. నయమాను సందర్భం వేరు, మన కాలము మన సందర్భము వేరు. దాన్ని గమనించి మరి మీ బోధలు మీ సలహాలు ఇవ్వటానికి జాగ్రత్త పడండి. మనం కూడా జాగ్రత్తగా ఉందాం, మరి కొంతమందిని జాగ్రత్త పరిచే ప్రయత్నం చేద్దాం.